అద్భుతంగా ఈ 4 ఏళ్ల 3 నెలల కాలంలోనే ఈ రోజు అద్భుతమైన ఫలితాలు సాధించుకున్నాం. కేసీఆర్ గారి నాయకత్వంలో 17% వృద్ధి రేటుతో భారతదేశంలోనే నంబర్ 1 స్థానంలో వృద్ధి రేటు విషయంలో ఉన్నాం. మీరందరూ ఒక్క మాట ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒకనాడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పెన్షన్లు ఉండేది 70 రూపాయల పెన్షన్. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, 200 పెన్షన్ వచ్చింది. ఈరోజు దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో పేదవారందరికీ బ్రహ్మాండంగా 1000 రూపాయల పెన్షన్లు, 1500 రూపాయల పెన్షన్లు వస్తూ ఉన్నాయి. రేపు రామ్మోహన్ గౌడ్ గారు డిసెంబర్ 11 నాడు మీ ఎమ్మెల్యే కాగానే 2016 రూపాయల పెన్షను మరి మన రాష్ట్రంలోని పేదవారందరికీ, ఎల్బీ నగర్లోని పేదవారందరికీ కూడా రాబోతున్నదనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదే రకంగా మళ్ళీ ఏం చేసిండ్రా, అదే రకంగా నగరంలోని శాంతి భద్రతలు మీరు చూసినట్టయితే ఎవరికి చీమకు కూడా జరగనంత మరి అపకారం కూడా, చీమకు జరిగేంత అపకారం కూడా ఎవరికి చేయకుండా బ్రహ్మాండంగా ఈరోజు శాంతి భద్రతల్ని పటిష్టంగా చూసుకున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆనాడు గల్లీకి ఒక పేకాట క్లబ్, మరి గల్లీకి ఒక గుండగాడు భూ కబ్జాదారు ఉండే పరిస్థితి. ఈరోజు ఆ పరిస్థితి లేదు. పేకాట క్లబ్లు పోయినాయి, గుడుంబా పోయింది. బ్రహ్మాండంగా శాంతి భద్రతలు పటిష్టంగా మన నగరంలో ఉన్నాయి. భారతదేశం మొత్తం మన వైపు చూస్తా ఉంది. ఏ రకంగా శాంతి భద్రతలు మెయింటైన్ చేయాలనే విషయంలో నేను కూడా ఇదే హైదరాబాద్ మహానగరంలో చదువుకున్నాను. హ్యాబిట్స్ లోని గ్రామర్ స్కూల్లో చదువుకున్నాను. ప్రతి సంవత్సరం గణేష్ చతుర్థి వచ్చిందంటే, హనుమాన్ జయంతి వచ్చిందంటే కనీసం సంవత్సరానికి 4-5 రోజులు కర్ఫ్యూ ఉండేది, స్కూల్కు సెలవులు ఉండేది. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు బ్రహ్మాండంగా 4 రోజులు కాదు, 4 గంటలు కాదు, 4 సెకండ్లు కూడా కర్ఫ్యూ పెట్టే అవసరం లేకుండా బ్రహ్మాండంగా పటిష్టమైన శాంతి భద్రతలు. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉండే ప్రముఖ కంపెనీలు క్యూ కట్టి వస్తా ఉన్నాయి. యాపిల్, ఫేస్బుక్, అమెజాన్, గూగుల్ లాంటి అంతర్జాతీయ సంస్థలు క్యూ కట్టి వస్తా ఉన్నాయి. మీ ఎల్బీ నగర్ నియోజకవర్గాన్ని తీసుకుంటే మీ అందరూ ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ మీరు రామ్మోహన్ గౌడ్ని పోయిన ఎన్నికల్లో మీరు గెలిపించలేదు, కొద్ది తేడాతో ఓడిపోయినాడు. కానీ ప్రజలకు దూరం కాలేదు, మీలో ఒకటిగా ఉన్నాడు, మీ అందరితో కలిసిమెలిసి తిరిగినాడు. అందుకే మరి 12 మంది కార్పొరేటర్లను ఇక్కడ మా జిట్టా రాజశేఖర్ రెడ్డిని కానీ, లక్ష్మీ ప్రసన్నను కానీ, తిరుమల రెడ్డిని కానీ, సామ రమణారెడ్డిని కానీ అందరిని మీరు గెలిపించుకున్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జిహెచ్ఎంసీలో 99 మంది కార్పొరేటర్లను గెలిపించి కేసీఆర్ గారికి కానుకగా ఇచ్చారు. ఎల్బీ నగర్ చౌరస్తాకి ఈరోజు మీరు పోతే, కామినేని చౌరస్తాకి పోతే, సాగర్ రింగ్ రోడ్డుకి పోతే ఈరోజు మీకు కనబడతా ఉన్నది 450 కోట్ల రూపాయలతో ఫ్లైఓవర్ల నిర్మాణం, అండర్ పాస్ల నిర్మాణం, బ్రహ్మాండమైన రోడ్లు నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. అదే రకంగా మెట్రోని పూర్తి చేసుకున్నాం. దాంతో పాటు మనం ఈరోజు చాలా కార్యక్రమాలు ఒక్క ఎల్బీ నగర్ నియోజకవర్గంలో 327 కోట్ల రూపాయలతో మంచినీటి వసతిని కల్పించుకునే ప్రయత్నం చేశాం. నగరంలోని 150,000 మందికి పట్టాలు ఇచ్చుకునే ప్రయత్నం చేశాం. అదే రకంగా చాలా చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీర్చుకున్నాం. మీ అందరితో నేను చేసే విజ్ఞప్తి ఒకటే, 4 ఏళ్లలోనే ఇంత మార్పు కనబడుతున్నది. ఎల్బీ నగర్లో మీరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేను గెలిపించకపోయినప్పటికీ పోయిన ఎన్నికల్లో అభివృద్ధి చేశాం. ఎందుకంటే ఎమ్మెల్యే ఎవరైనా ప్రజలు. అందుకే 1600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది 4 ఏళ్లలో. ఇంకా చాలా పనులు చేయాల్సి ఉన్నాయి. కొన్ని చోట్ల ఇక్కడ రిజిస్ట్రేషన్ సమస్యలు ఉన్నాయి, కొన్ని చోట్ల కొన్ని కాలనీల్లో రిజిస్ట్రేషన్ సమస్యలు ఉన్నాయి. ప్రాపర్టీ ట్యాక్స్ కొన్ని చోట్ల జూబ్లీస్, బంజారాహిల్స్ కంటే ఎక్కువ ఉన్నదనే ఒక బదనాం కూడా ఉన్నది. ఇవన్నీ చిన్న సమస్యలు, పెద్దవి కాదు. నేను మంత్రి అయిన తర్వాత మున్సిపల్ మంత్రిగా మన రెవెన్యూ మంత్రి గారు మహమూద్ అలీ గారిని తీసుకొని వచ్చి ఇక్కడ మున్సిపాలిటీ జోనల్ ఆఫీస్ లో సమావేశం పెట్టి ఇక్కడ ఉండే వివిధ కాలనీల సంఘాలను
వారిని కూడా ఆహ్వానించి ఈ రిజిస్ట్రేషన్ల సమస్య మీద మరి ఒక ప్రయత్నం చేశాం. ఒక 50% సమస్య పరిష్కారం అయింది, ఇంకొక 50% పరిష్కారం చేయాల్సి కూడా ఉన్నది. మీ అందరినీ నేను కోరేది ఒకటే. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.